హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇది సినిమా సంగతులు ఏం కాదు. యూజువల్గా నేను ఎక్కువ సినిమా సంగతులు మాట్లాడుతుంటాను కాబట్టి సినిమా అనుకుంటారు. సినిమా సంగతులు కాదు. ఈ మధ్యకాలంలో బంగారం, వెండి విపరీతంగా రేట్లు పెరిగిపోతున్నాయి కదా, చూసుంటారు. అరే కొనుంటే మనకు బాగుండేది కదా అనుకున్నాడు. అంటే ఇలాంటి అబ్నార్మల్ పరిస్థితి నాకు తెలిసి నా అనుభవంలో ఎప్పుడు ఇంతలా రాలే. ఒకసారి హైక్ వచ్చి 5,000 మ్యాక్సిమం తులానికి ఒక 5,000 6,000 రేంజ్లో పెరిగింది తప్పించి, బట్ ఇంతలాగా ఎప్పుడు పెరగల. సో ఇంతలా పెరిగింది కాబట్టి ఒకేసారి వితిన్ స్పాన్ ఆఫ్ 6 monthsలో 10 గ్రాములకి 50,000 రూపాయలు తేడా వచ్చే పరిస్థితి ఇంతవరకు బహుశా బంగారం హిస్టరీలో ఇంతలా ఎప్పుడు పెరగల. నాకు తెలిసి నేను 3,000 రూపాయల నుంచి 10 గ్రాములు చూస్తూ వస్తున్నాను. ఇప్పుడు 1,70,000 1,80,000 దగ్గరికి వెళ్ళింది. అయితే చాలామంది బంగారం అరే కొనుంటే మనకు కూడా వచ్చేది కదా, మిగిలేదు అంటారు. ఇలాంటి అబ్నార్మల్ పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు బంగారం కొంటే మిగులుతుంది, కానీ బంగారం మీద పెట్టుబడి లాంగ్ టర్మ్ అయితేనే లాభం, షార్ట్ టర్మ్ కాదు. ఎందుకు అంటే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 10 గ్రాములతోటి ఒక కాయిన్ లేదా ఒక గొలుసు లేదా ఒక ఏదో సంథింగ్ ఆర్నమెంట్ కొందాం అనుకుంటే బంగారం రేటు మీద కనీసం మీరు 20% అదనంగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎనీ ఆర్నమెంట్ ఇవాళ ఉన్న బ్రాండెడ్ షాపుల్లో మినిమం 15 to 20% లేకుండా ఆర్నమెంట్లు లేవు. ప్లస్ గవర్నమెంట్ కట్టే జిఎస్టీ అదో 3%. సో 20% చూసుకుంటే ₹1,00,000 బంగారం రేట్ అనుకుంటే 1,20,000 మీరు ఖర్చు పెట్టాలి. తర్వాత ఎప్పుడైనా మీరు రిటర్న్ తీసేసుకోవాలి, అమ్మేసుకుందామంటే 5% వాడు కట్ చేసుకుని, ఎక్స్చేంజ్ అయితే మామూలుగా ఇస్తారు కానీ, లేదా క్యాష్ ఇవ్వాలంటే 5% తగ్గిస్తారు. అంటే 1,20,000. అంటే ₹1,00,000 కొన్న బంగారం 1,25,000 రేట్ వస్తే మీ డబ్బులు మీకు వచ్చినట్టు, అది దాటితేనే లాభం వచ్చినట్టు. సో 25,000 పెరగాలంటే ఇప్పుడు ఈ ఒక్క సిచ్యువేషన్లో ఇంతలా పెరిగింది, కానీ ఇప్పుడు 25,000 పెరగాలంటే దాదాపు కొంచెం టైం పట్టేది. ఒక ఏడాదిన్నర 2 ఏళ్ళు అలా టైం పడుతుంది. సో అంచేత ఈ బంగారం వేవ్ని చూసి మాత్రం గౌక్కుని పెట్టుబడి పెట్టే ముందు కొంచెం ఆలోచించుకోండి. రెండోది ఏంటంటే, బంగారం చాలామంది ఏం చేస్తారంటే, బంగారం కొంటున్నాం కదా అని చెప్పేసి కాయిన్లు, బిస్కెట్లు ఇలాంటి వాటి మీద బ్యాంకులు లోన్లు ఇవ్వవు. సో అందుకని ఆర్నమెంటే కొనుక్కోవాలి. ఆర్నమెంట్ కొనేటప్పుడు కూడా ఏం చేస్తారు చాలామంది, పొళ్ళు ఉన్నాయి, డైమండ్స్ ఇవి ఉన్నాయి, ఏవో రూబీస్ ఉన్నాయి, వాటికి చాలా అదనంగా ఛార్జ్ చేస్తారు. రేపు పొద్దున్న మీకు అమ్మినప్పుడు అవి ఏవి డబ్బులు రావు. ఎస్పెషల్లీ ప్రెషియస్ స్టోన్స్ అని సీజెడ్స్ అనేవి పెడతారు. అవన్నీ ఏవి కూడా వెనక డబ్బులు వచ్చేవి కావు. సో అంతవరకు ప్యూర్ గోల్డ్ ఆర్నమెంట్ కొంటేనే కొంతలో బెటరు. అలా కాకుండా ఈ స్టోన్స్ కొనుక్కుంటే అవన్నీ చివరికి వచ్చేవి కావు. మూడోది ఏంటంటే, ఇప్పుడు పెరిగింది కానీ మామూలుగా అయితే ఇంత రేట్లో ఇప్పుడు పెరిగింది కాదు. కాబట్టి బంగారం అనేది ఇలా కొనేసి ఒక నెలలో అమ్మేస్తే డబ్బులు వచ్చేసేస్తాయి, మంచి లాభం వచ్చేస్తాయి అనుకునేది కాదు. లాంగ్ టర్మ్ సిస్టమ్. ఇప్పుడు ఈ పెరిగిన ఈ కరెక్షన్ అటు ఇటుగా ఉండిపోతుంది. ఎందుకంటే బంగారం కొన్న ఇదేంటంటే, ఇంతవరకు బంగారం ట్రాక్ రికార్డ్ చూసుకుంటే ఒకసారి పెరిగిన బంగారం మహా అయితే ఒక 10% మించి అటు ఇటు చేంజ్ అవ్వదు. వెండిలా కాదు. వెండి చాలా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయి. ఒక్కసారి 50,000 30,000 తగ్గిపోతుంది వెండి. బట్ బంగారం అలా ఎప్పుడు తగ్గదు. ఒక 10% అటు ఇటుగా ఉంటుంది. అందుచేత ఈ రేట్లో కొనుక్కున్నా కూడా ఆ పెట్టుబడి మళ్ళీ దాని మీద నేను చెప్పిన ఈ ఆర్నమెంట్కి అయితే ఏదైతే అడిషనల్గా ఖర్చు అవుతుందో 25% ఇది కాల్కులేట్ చేసుకుని దానికి బ్యాంక్ ఇంట్రెస్ట్ చూసుకుంటే అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇవాళ బ్యాంకులో 1,00,000 వేసుకుంటే మినిమం 550 to 600 రూపీస్ వస్తున్నాయి. అంటే పర్ ఇయర్ 1,00,000కి మనకి 6,000 రూపాయలు అదనంగా వస్తుంది. సో 1,00,000 గోల్డ్ 1,06,000 ఇవ్వాలి. అప్పుడు 1 ఇయర్లో మనకి ఈ ఎఫ్డీలు పెట్టుబడితో సరిపోతుంది. 1 ఇయర్ 1,06,000 అవ్వాలి, ప్లస్ మనం పెట్టిన 25% కూడా కలపాలి. అంటే 1,00,000 గోల్డ్ దాదాపు 115 అలా అయితే మనకు లాభం. సో ఇప్పుడు అయింది అబ్నార్మల్గా. ఈ అబ్నార్మల్ని కాల్కులేట్ చేసి మాత్రం పెట్టుబడులు పెడతామంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే మార్కెట్ అనేది చూసుకోవాలి. సో సేమ్ టైం వెండి గురించి ఆలోచిస్తే, వెండికి పెట్టుబడి పెట్టాలంటే వెండి బార్స్ మీద పెట్టుకోవాలి తప్పించి వెండి వస్తువుల మీద పెట్టుకుంటే వేస్ట్. ఎందుకంటే మార్కెట్లో ఉన్న వెండి వస్తువులు అన్నీ కూడా 50% మాత్రమే వెనక్కి డబ్బులు ఇచ్చేవి. మన మార్కెట్లో వెండి వస్తువులు అన్నీ కొంటే కనుక తిరిగి మళ్ళీ పట్టుకెళ్ళి వెనక్కి ఇస్తే ₹100 ఇస్తే వాడు ₹50 ₹60 వెనక్కి ఇస్తాడు. మహా అయితే ₹70 ఇస్తాడు, అంత మించి ఇవ్వడు. సో అంచేది వెండి పెరుగుతుంది, వెండి ఇలా పెరిగిపోతుందని వెండి వస్తువులు మాత్రం కొంటే తప్పు అవుతుంది. వెండి వస్తువులు కొనకండి. వెండి బిస్కెట్ల, వెండి ముడి వెండి అది కొనుక్కోవచ్చు, అది పర్వాలేదు. బట్ వెండి వస్తువులు మాత్రం కొనకండి.
అలా కాదు ఫైన్ సిల్వరు 999 అవి కొంటాం వస్తువులు అంటే దానికి వాళ్ళు తడిపి మోపిడి ఛార్జీలు వేస్తారు. సో ఇవన్నీ కలుపుకుంటే రేపు పొద్దున్న మీ ఇన్వెస్ట్మెంట్ వైజ్గా అదేమీ వెసులుబాటు కాదు. అంచేత వెండి బంగారాల తాకిడి హడావిడి చూసి మాత్రం మీరు తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. వెండి ఎందుకంటే తక్కువ రేట్లో వెండి పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు ఇవాళ వెండి మీరు 10 గ్రాములు కొనాలన్నా కనీసం ఇప్పుడున్న రేట్లో 1,80,000 2 లక్షలు అవుతాం. సో బ్యాంకులో వేస్తుంటే నెలకు ₹1,000 పైన వచ్చే వడ్డీ వచ్చే పరిస్థితి ఉంది. సో ఎఫ్డీలు బెటరా వెండి బంగారం బెటరా అంటే కనుక వెండి ర్యాలీ బంగారం ర్యాలీ ఎలా ఉంటుందన్న చూస్తే ఈ ర్యాలీ ఇలా సర్రమని వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఇవాళ 1.80 కొన్నాము 2.50 అయిపోయింది లాభం అనుకోవచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు ఈ ర్యాలీ ఇక్కడితో ఆగిపోతుంది, ఇక్కడి నుంచి స్లోగా మళ్ళీ ఇదివరకులాగే వెళ్తుంది, అలా 2,000 3,000 అలా పెరుగుతూ వెనక్కి వస్తూ ఉంటుంది అనుకుంటే కనుక అంత వైజ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కాదు. ర్యాలీ సూపర్గా ఉంటే వైజ్ ఇన్వెస్ట్మెంట్ కానీ. సో అది ఆలోచించుకుని చాలా జాగ్రత్తగా వెండి బంగారం పెట్టుబడి పెట్టండి. తొందరపడి ఇవన్నీ కాల్కులేట్ చేయకుండా ఎస్పెషల్లీ ఈ పెద్ద పెద్ద జ్యువెలరీ షాపుల్లో తీసుకునే 15-20% వాటికి మళ్ళీ 3% GST ఇవన్నీ కలిపి ఇవి ఎంత అవుతుంది, మనకు వెనక్కి మళ్ళీ రావాలంటే మరో 5% తగ్గించి వస్తుంది. అంటే 30% 1 lakh గోల్డ్ 130 అయితే మన డబ్బులు మనకు వచ్చినట్టు. సో ఈ కాల్కులేషన్ అంతా బుర్రలో పెట్టుకుని వెండి బంగారం చేయండి. మీకు తెలియదు కాదు, నాకు తెలిసింది మరోసారి చెప్పాలని చెప్తున్నాను. అందుకని కాదు, బెటర్ ఇన్వెస్ట్మెంట్. అంటే బంగారం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారంటే మనకి ఇమీడియట్గా క్యాష్ చేసుకోవచ్చండి. సో ఈవెన్ ఇవాళ ఎఫ్డీలు కూడా ఇమీడియట్గా క్యాష్ చేసుకుని భరిస్తుంది. మీ దగ్గర డబ్బులు ఉంటే దాన్ని ఎఫ్డీ కింద కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా క్యాష్ చేసుకోవచ్చు. ఇవాళ 6.27% ఇంట్రెస్ట్లు వస్తున్నాయి. సో అది కూడా బెటర్ ఇన్వెస్ట్మెంటే. అది కూడా మన ఫింగర్ టిప్స్ తోటి క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇదా అదా అన్నది ఈ ర్యాలీని చూసి మాత్రం తొందరపడకండి. చాలా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుబడులు పెట్టండి. థ్యాంక్ యూ.